ఇందాక ఇక్కడ ఎవరో మాట్లాడతాం విలువలతో కూడిన రాజకీయాలకి చేస్తామని చెప్పి జేపీ గారు వచ్చి జేపీ గారిని తొక్కేశారు. విలువలతో కూడిన రాజకీయం చేద్దాం ఉంటే చిరంజీవి గారిని తొక్కేశారు. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని తొక్కేరని గ్యారంటీ అండి, మీరు నిలబడతారని గ్యారంటీ ఏంటంటే ఒక నిమిషం అలా అసలు నాకు ఎవరు అండగా నిలబడతారని రాలేదు. మీ అలాగే ఇందాక తను మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడావు కదా, మీరేదో నాకు చేస్తారని నేను రాలా, మీరేదో నాకు అండగా నిలబడతారని రాలా. నేను నా ఇష్టంతో వచ్చాను. నాకు ప్రేమ దేశం అంటే. మీలో ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు, ఎంతమంది నిలబడతారో తెలీదు. నాకు ఇష్టం. ఎందుకంటే నేను అందరిలా కూర్చొని కథలు చెప్పను, సలహాలు ఇవ్వను, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే దానికి ఉదాహరణకి మాంజీ అనే ఒక వ్యక్తి దారికి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఒక చిన్నపాటి కొండ ఉంటే దాన్ని కొట్టడానికి ఒక 20 సంవత్సరాల పైన తీసుకుంటాడు. అతను ఎవరి సహాయం తీసుకోవాలా. నేను కూడా అలా మాంజీలు అంటోండి సహాయపడుతూ వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరిని వస్తే సంతోషం, అంతేగాని నేను ఎవరిని నమ్మించడానికి నేను ప్రయత్నం చేయను. చాలా చిరాకు నిజంగా అలసట. ఎవరిని నమ్మించాలి నేను ఇక్కడ? నాకు అవసరాలు ఏమున్నాయి? నాకు కొత్త పేరు రావాలా నాకు రాజకీయాల్లో, లేదంటే డబ్బులు సంపాదించాలా రాజకీయాల్లో? అలాంటి పాపపు సొమ్ము తీసుకొని నేనేం బాగుపడతాను? ఇంతమంది కన్నీళ్ళ మీద కష్టాల మీద దోపిడీ చేసి వచ్చిన డబ్బు నా కుటుంబానికి కానీ, నాకు కానీ, నా పిల్లలకు కానీ మంచి జీవితం ఇస్తుందా? నేను అలాంటి ఆలోచన విధానంతో పెరగలేదు. అలాగే ఎందుకు ఈ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది నాకు నిజంగా మొట్టమొదటిగా నేర్పించింది కూడా కర్నూలు విద్యార్థులే. అప్పుడు ఎందుకంటే నేను సిపిఎఫ్ చేసినప్పుడు కర్నూలు నుంచి ప్రత్యేకంగా విద్యార్థులు వచ్చారు 2008లో. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు విపరీత ఆవేదన కనిపించింది. వీళ్ళు చాలా మంది, కొంతమంది చాలా చోట్ల ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. తర్వాత నాకు అనిపించింది ఆ రోజున విద్యార్థులు 2008లో నేను చాలా మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది అందరిలో చాలా ఆవేశం ఉంది, ఆవేదన ఉంది. కానీ వాళ్ళందరికీ ఎలా ఉన్నారంటే వెంటనే రేపు జరిగిపోవాలి, ఈ రోజు నేను ప్రొటెస్ట్ చేస్తే రేపటికి పరిష్కారం వచ్చేయాలి, అది నాకు చెప్తే పరిష్కారం వచ్చేస్తుందని చెప్పి మాట్లాడుతుంటే నాకు అనిపించింది వీళ్ళకి ఓపిక లేదనిపించింది. కేవలం పోరాటం చేశాం కాబట్టి ఒక 20 రోజులు అంటే చిన్న మెస్ సమస్య కాదు ఇది, ఒక హాస్టల్ సమస్య కాదు ఇది, మన జీవితాన్ని ఒక 25 సంవత్సరాల భవిష్యత్ సమస్య ఇది. ఇవి చేయడానికి మన వ్యవస్థ అడ్డగోలుగా ఉంది. నిజంగా రాయలసీమ యూనివర్సిటీ గురించి వింటా ఉంటే మెస్సులు సరిగ్గా లేవు. మెస్లో భోజనం చేస్తే బాగలేకపోతే డయేరియా ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్దామంటే వెళ్ళడానికి అంబులెన్స్లు ఉండవు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేరు. ఇవన్నీ చాలా మౌలిక సమస్యలు, ఇవన్నీ మౌలిక సదుపాయాలు. అడగడానికి ఎవరు లేరు. వీసీలను అడగలేం, ప్రొఫెసర్లను అడగలేం, ఫ్యాకల్టీ మెంబర్స్ని అడగలేం. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, నిస్సహాయత, నిస్పృహ. ఇవన్నీ చెప్పడానికి నాకు అందరిలాంటి నాకు సమస్యలు ఉన్నాయి, నాకు పాపలు ఉన్నాయి. కానీ దీన్ని ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడకపోతే ముందుకు వెళ్ళలేం. ఇందాక మీరు మాట్లాడుతూ జనసేన పార్టీకి ఓటేస్తాను, అభ్యర్థిని చూసి 2 ఓట్లు వేసిన 2 పర్యాయాలంటే నేనేం నమ్ముతానంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత కరప్ట్ అయిపోయిందంటే మంచి వాళ్ళు రావడం మానేశారు.
విలువలు గల వాళ్ళు రావడం మానేశారు. ఒకప్పుడు కర్నూలు ఇక్కడే ఎందుకు క్యాపిటల్ పెట్టామంటే అంత విలువ గల రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, బలమైన వ్యక్తులు ఉండేవాళ్ళు కర్నూలులో. మరి ఇప్పుడు కర్నూలులో ఏదైనా పెడదామంటే ముఠా కక్షలు, కుటుంబాలు, రౌడీజం, వీళ్ళు అంటే ఎక్కడ మనకి అప్పటి తరం నాయకులు ఇప్పుడు వాళ్ళందరూ కూర్చోబెట్టి భయపెడతారంటే, ఉదాహరణకి నేను పెద్దలు టీజీ వెంకటేష్ గారి గురించే మాట్లాడుతూ ఉంటే నాకు బాగా తెలుసు, ఆయన వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉంది. అలా అని చెప్పి నేను వాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి పనికి సపోర్ట్ చేయను, అలా అని చెప్పి ప్రతిదానికి విమర్శించను. ప్రతి ఒక్కళ్ళు కొంత మంచి ఉంటుంది, కొంత తప్పు ఉంటుంది. ఉదాహరణకి ఆయన పరిశ్రమలో తుంగభద్ర నదిలో కాలుష్యం వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది. అది మాట్లాడకపోయి నేను మాట్లాడకపోతే ఏమవుతుందంటే నేను మీకు ద్రోహం చేసిన వాడిని అవుతాను, కర్నూలుకి ద్రోహం చేసిన వాడిని అవుతాను. నేనేం నమ్ముతానంటే ఇన్ని వేల కోట్లు ఉన్నాయి మీ అందరికీ, ఇంత డబ్బు ఉంది, మీరు ఇలా కాలుష్యం వెదజల్లుకుంటా వెళ్ళిపోతే మీ బిడ్డలకి వేల కోట్ల ఆస్తులు ఇస్తారు, తాగడానికి నీళ్లు ఉండవు, మీకు కాలుష్యంతో ముక్కులకి ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని తిరగాలి భవిష్యత్తులో, ఇదా మీ బిడ్డలకి ఇచ్చేది అని స్వయం నేను వాళ్ళని అడగాలనుకుంటాను. నేనేం కోరుకుంటున్నానంటే నేను ఇంకెవరిని అడగడం మానేశాను, వీళ్ళు ఎందుకు చేయలేరు. నేను చాలా కాలం రాజకీయాలు అనుకునేవాడిని, అసలు నేను రావాలా వద్దా అనుకున్నప్పుడు నేను పుస్తకాల్లో చదువుకున్న సమాజం పెరిగి పెద్ద ప్రతి సంవత్సరం దూరంగా ఉండేది నాకు. సరే ఇంతేనేమో ఇట్లాగే ఉంటుందేమో అనుకోని చాలా సంవత్సరాలు ఏదో నా పాటికి నేను చిన్నపాటి ఉద్యోగం ఏది చేసుకుందామంటే పొరపాటు నన్ను భగవంతుడు సినిమా యాక్టర్గా పెట్టాడు. నెక్స్ట్ నేను సినిమా నిజంగా నాకు యాక్ట్ చేయడం అంత నచ్చదు, ఇంక వేరే దారి లేక వచ్చిన యాక్టింగ్, అందుకే నేను ఎందుకు డబ్బులు సంపాదించాలి కదా బతకడానికి. కానీ నాకు ఇష్టమైంది, నా మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైంది ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం. ఎందుకంటే చాలా విసుగు ఉంది, నాకు చాలా కోపం ఉంది, రౌడిజం మీద చాలా చాలా కోపం ఉంది, నాకు ముఠా కక్షల మీద చాలా విసుగు ఉంది, ఫ్యాక్షనిజం మీద చాలా ఒకలాంటి అలసట ఉంది. ఎంతకాలం భయపెడతారు మీరని, అడిగేవాడు లేకపోతే మీ ఇష్టం చేసేస్తారా అని. ఎందుకంటే ఎక్కడో చోట ఒక పోరాటం మొదలు పెట్టకపోతే అసలు ఆగడెవడు. నన్ను వేల కోట్లు లేకపోయినా ఇవన్నీ లేకపోయినా ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే, ఉదాహరణకి విద్యార్థుల్ని తెలంగాణ నుంచి ఎక్కడో నేను ఒకసారి చదువుతా ఉంటే నన్ను కలిశారు ఆ విద్యార్థులు. వాళ్ళు ఒక పూట టిఫిన్ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు భోజనం ఉండదు. అలా చదువుకునే విద్యార్థులను చూశాను, ఇంజనీరింగ్ విద్యార్థులను. వాళ్ళకి తర్వాత ఎవరు ఒక స్వచ్ఛంద సంస్థ ఒకటి, నా స్నేహితుడు ఒకటి స్వచ్ఛంద సంస్థ పెడితే ఆ సంస్థ తిని మీ ఫ్రెండ్ పెట్టాడు, మీరేదో చెప్పారంటే ఆయనకి, ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టిన తిండి తిని వాళ్ళు ఎంత కృతజ్ఞత భావంతో ఉండిపోయారంటే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసి. మన నిండుగా చదువుకోవాల్సిన విద్యార్థులు తిండి లేక ఒక పూట తిండి తిని ఏం చదువు అబ్బుద్ది వాళ్ళకి, కడుపే నకనకలాడుతుంటే ఆకలితోటి, ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది. అలాగే ఇందాక మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏంటది ఒక్క నిమిషం, ఏంటి రీప్లేస్మెంట్ సార్, ఫీజు రీఎంబర్స్మెంటా, సరిపట్లా మీకు? నేను కావాలని అడుగుతున్నా. చంద్రబాబు గారు సరిపోతాయని చెప్తున్నారు కదా, 200 మీకు ఏలే. మీకు ఎక్కువ అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తే పాడిపోతారు, మీకు ఇవ్వట్లా. ఎందుకంటే మీరు ఎక్కువ డబ్బులు తీసేసుకుంటే మీరు 3 పూటలు తినేస్తారు, బాగా చదువుకుంటారు, మళ్ళీ ఉద్యోగాలు అడుగుతారు. అందుకని మీకు
తక్కువ రీఎంబర్స్మెంట్ 200 ఇస్తే మీరు సరిగ్గా చదువుకోరు, కోపంతో రోడ్ల మీద ఉంటారు, అప్పుడు మీరు సరిగ్గా పాస్ అవ్వరు, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వక్కర్లేదు, వాళ్ళ మీద ఒత్తిడి పడదు. అందుకని మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తాం అంటే ఇవన్నీ. ఇందాక ఇక్కడ రాబోయే ముందు ఇది ఇందిరమ్మ నగర్ ఏదో ఒక దగ్గరలో ఒక కాలనీ కట్టించారు, 9,000 ఇళ్ళు. 9,000 ఇళ్ళు కప్పులు లేకుండా ఉన్నాయి అంటే 9,000 మంది ఉన్న 9,000 దాదాపు ముగ్గురు అనుకుంటే దాదాపు 30-40 వేల మంది ఉండాల్సిన ఇల్లు కప్పులు లేకుండా దొంగలకి తాగుబోతులకి వాటికి అడ్డగా మారింది. అంటే ఇంత ప్రభుత్వం ఇంత వ్యవస్థ ఉంది చెయ్యొచ్చు అనుకుంటే. నిజంగా క్యాంపస్ రీప్లేస్మెంట్సే ఉండాలి అంటే ఇందాక మనకి రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి మాట్లాడతా, ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావాలి అంటే ముందు మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలియాలి. యూనివర్సిటీ అధికారులు వెళ్ళి ఆ ఇన్ఫోసిస్కో రకరకాల మళ్ళీ ఈ టెక్నాలజీ ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, మాకు విద్యార్థులు ఇంతమంది ఉన్నారు, ఇంత బాగా చదువుకుంటున్నారు చెప్పి వాళ్ళు కూర్చోవాలి. అదే ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీతత్వంతో వెళ్ళి వాళ్ళు కూర్చుంటాయి. కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ మన యూనివర్సిటీస్ కానీ ఆ పరిస్థితులు లేవు. నేను ఈ రోజున గొప్ప ప్రామిసులు చేయడానికి లేని ఇక్కడ, నేనేదో అద్భుతాలు చేస్తానని చెప్పట్లా, కానీ నేను మీ సమస్యలను అర్థం చేసుకున్నాడుగా మీకోసం పని చేయడానికి ఉన్నాను. మీరు ఓట్లు వేస్తే వేయండి, వేయకపోతే వేయిపోండి, నాకే ఇబ్బంది లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు నాతోటి ఎంత నమ్ముతారో నాకు తెలియదు, కానీ నేను పని చేసుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఎవరో ఓట్లు వేస్తారో వెయ్యరో నాకు తెలియదు, నిజంగా ఎన్ని వేల కోట్లు కావాలి ఎలక్షన్స్ తెలియదు.